విభజన, విధ్వంసం, వినాశనం. ఒక్క మాటలో చెప్పాలంటే 10 ఏళ్ల బీజేపీ పాలన తీరు ఇది. సబ్కా వికాస్ అంటూ సకల రంగాల్లో దేశాన్ని సర్వనాశనం చేసింది బీజేపీ. 2014 ఎన్నికల్లో యువతకు మోడీ ఇచ్చిన హామీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు. కానీ ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఉన్న ఉద్యోగాలనే ఊడబెక్కి పకోడీలు అమ్ముకోవడము ఉద్యోగమేనని సమర్థించుకున్న అసమర్థుడు మోడీ. अगर आपके GTV स्टूडियो के बाहर कोई पकोड़े बेचता है और शाम को 200 रुपया कमा करके घर जाता है, उस व्यक्ति को आप रोजगार मानोगे कि नहीं मानोगे? 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయిలో 42% నిరుద్యోగం నేడు దేశంలో తాండవిస్తుంది. రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా 1,00,000కు పైగా మంది అన్నదాతల ఆత్మహత్యలకు కారణమైంది. 2022 हमारे देश के किसान की आय डबल होनी चाहिए. కార్పొరేట్లకు 25 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసేందుకు మనసొచ్చింది, కానీ రైతులకు రుణమాఫీ చేసేందుకు మాత్రం చేతులు రాలేదు. 10 ఏళ్లలో బియ్యం, పప్పు, నూనె, పాలు, చక్కెర ధరలు మూడింతలైపోయాయి. పెట్రోల్ 110 దాటితే డీజిల్ సెంచరీ క్రాస్ చేసింది. సిలిండర్ ధర 1200 దాటి పరుగులు తీస్తోంది. ప్రజలపై ఇంత భారం మోపి ఆర్థిక వ్యవస్థను ఏమైనా నిలబెట్టిందా అంటే అదీ లేదు. 2014లో దేశం అప్పు 55 లక్షల కోట్లు ఉంటే మూడింతలు అంటే 183.67 లక్షల కోట్లకు పెంచిండు మోడీ. 60 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కేవలం 6 లక్షల కోట్లకే కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టిండు. నల్లధనం 3 రెట్లు పెరిగింది. 2015లో 8,392 కోట్లుగా ఉంటే 2021 కల్లా 30,500 కోట్లకు చేరింది. దేశాన్ని అప్పుల కుప్ప చేసి పార్టీ సంపదను మాత్రం భారీగా పెంచుకుంది బీజేపీ. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో ఐటీ, ఈడీ, సిబిఐ దాడుల ద్వారా కార్పొరేట్, ప్రైవేట్ కంపెనీలను బెదిరించి 3.8 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడింది. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకైతే రక్షణే లేకుండా పోయింది. దేశాన్ని సమన్యాయం జరిగే కులగణను మోడీ వ్యతిరేకిస్తున్నాడు. దేశంలో రోజు దళితులపై 157, ఆదివాసులపై 28 దాడులు జరుగుతుంటే పట్టనట్టు ఉన్నాడు. తన అసమర్థతతో చివరికి దేశ సమగ్రతనే ప్రమాదంలోకి నెట్టాడు మోడీ. 2000 చదరపు కిలోమీటర్లకు పైగా భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తే చేష్టలుడిగి చూస్తున్నాడు. 7 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కుట్రపూరితంగా కూల్చి అధికారం చేపట్టిన నయా నియంత మోడీ. ఈ దారుణాలు చాలవన్నట్టు మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్నే మారుస్తానంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నాడు. అందుకే ఈ నియంతను గద్దె దించాల్సిందే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిందే.